Let's go. Freedom. Freedom. What? I need you. Baby, I'm falling for you. Baby, I'm falling for. Baby, I'm falling for you. What? I need you. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి మేమైతే దుబాయ్లో ఉన్నామండి. ఇది మా ఫస్ట్ టైం మెట్రో ఎక్స్పీరియన్స్ ఇన్ దుబాయ్. సో ఈరోజు అయితే మేము మీకు ఈ వీడియోలో ఫుల్గా మెట్రో అంటే మెట్రో మా ఎక్స్పీరియన్స్ మేము మీతో షేర్ చేస్తాం. అలాగే మెట్రో ఎలా వాడొచ్చు, లేకపోతే అది బడ్జెట్లో ఉంటుందా, లేకపోతే మెట్రో ఇస్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ టూరిస్ట్, లేకపోతే ఏ కార్డ్స్ వాడాలి, సో మ్యాప్స్ ఎలా వాడాలి, సో ఇది కంప్లీట్గా అయితే మేము ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నామండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు దుబాయ్ ట్రావెల్ చేస్తే దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. సో వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. డే 7 ఇన్ దుబాయ్ అండి. సో మేమైతే ఇలా మార్నింగే వేడి వేడి టీ పెట్టుకొని తాగుతున్నాం చూడండి. అండ్ నా బ్యాక్గ్రౌండ్లో అయితే వ్యూ ఉన్నది. సో అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ చక్కగా మేమైతే మార్నింగ్ ఇలా హాట్ చాయ్తో స్టార్ట్ చేస్తున్నాము. ఏదైతే అపార్ట్మెంట్లో మేము దుబాయ్లో ఉన్న స్టే చేసామో దాని మీద ఫుల్ టూర్ వీడియో అయితే చేయడం జరిగిందండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే మా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు కొంచెం పెద్ద ప్లేస్, దూరమైన ప్లేస్కి వెళ్ళబోతున్నామండి. బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము. ఇదిగోండి వీళ్ళకి చికెన్ బర్గర్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇవన్నీ కొనేసాము. ఇదిగోండి బర్గర్ ప్యాటీ. కరీమ్ అనే యాప్లో మేము బర్గర్ బన్ మేము ఆర్డర్ చేసామండి. దాని డీటెయిల్స్ ముందు వ్లాగ్స్లో కూడా ఉంటాయి. వాళ్ళిద్దరికి బర్గర్ను చికెన్ నగ్గెట్స్, మాకిద్దరికి ఆపం అండి. నిన్న ఆపం బ్యాటర్ తీసుకున్నామండి, ప్లస్ నైట్ కొబ్బరన్నం చికెన్ చేసుకున్నాం కదా, చికెన్ మిగిలింది, చికెన్ ఉన్నది. సో ఇది కొంచెం ఆపమును మేము చికెన్ బ్యాటర్ ఆపమును చికెన్ కర్రీతో తినేస్తాము. వీళ్ళకి బర్గర్ను చికెన్ నగ్గెట్స్. సో ఇవి ఎందుకు చూపిస్తున్నామంటే మా లైఫ్ కూడా ఇక్కడ చూపిస్తే మీకు ఇలా కూడా చేసుకోవచ్చా, ఇలా కూడా వర్కౌట్ అవుతుందా, సో మళ్ళీ టిఫిన్ కోసం ప్లేసులు వెతుక్కొని లేకపోతే ఏదో తిన్నాంలే అని అనిపించుకున్నట్టు కాకుండా మీకు ఇలా రండి ఒకసారి చూపిస్తాను. సో నేను వీడియోలో ఉన్నాను కాబట్టి ఇదిగోండి ఈ ఫిష్, చికెన్, ఇది కూడా చికెనే. సో నగ్గెట్స్, సాసేజ్ కిందనైతే మీరు పెరుగు 2 కేజీలు, వెజిటేబుల్స్, ఎగ్స్, మిల్క్, డ్రింక్స్, చీజ్, మొత్తం అన్నీ కూడా అండి. యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ హియర్. మీరు ఎప్పుడైనా దుబాయ్లో మా ఇంటికి రావచ్చు. వెల్కమ్. దుబాయ్లో ఇల్లు కొనేసాం. సో చూడండి ప్యాటీస్ అలాగే నగ్గెట్స్ ఫ్రై అవుతున్నాయండి ఒక పక్కన. బర్గర్ రెడీ చేస్తున్నానండి రిచీకి. చీజ్ దగ్గర రానా నేను చీజ్ చేసినప్పుడు. చీజ్ ప్యాటీస్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, పర్ఫెక్ట్ బర్గర్లా ఉంది కదా. బ్రేక్ఫాస్ట్ వచ్చి నగ్గెట్స్ అండి. ఇదిగోండి నగ్గెట్స్, అలాగే క్యారెట్ అండ్ కుకుంబర్. ఇది వాడు బ్రేక్ఫాస్ట్. డేట్స్ కూడా తింటానంటే ఇస్తా 2. చెడ్డీలెస్ ఫెలో అండి, చెడ్డీ లేకుండా ఉన్నాడు అక్కడ. ఫస్ట్ అటెంప్ట్ అండి, ఎలా వస్తుందో చూద్దాము. కోకోనట్ మిల్క్లా ఉందే. అవును, క్రీమీగా. అంటే నేను ఇంట్లో చేస్తానండి, కానీ మరి ఇది కొంచెం అలా వేసి పెనం తిప్పు.
అవురా ఎక్స్పీరియన్స్డ్గా చేసావురా. ఏంటో చేయలేనట్టే. అంటే దీన్ని మళ్ళీ క్లోజ్ చేయాలి బేసిక్గా, ఫ్లిప్ చేయం కదా. ఓకే అయిపోయిందండి. వావ్, నాకు ఇలా రబ్బరీగా ఇష్టం. ప్లేట్ కావాలి. ఇదిగోండి గొయ్యలు వచ్చింది కదా, కన్నాలు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏం వర్ణిస్తున్నావు అంటే ఇలా చికెన్ వేసుకొని ఎంత ఇస్తా. రిచ్గా లైన్ కాస్తాడండి. ఏ దిస్ ఇస్ నాట్ యువర్ బ్రేక్ఫాస్ట్. వావ్, ఒక బయట వేస్తాను. ఎక్స్ప్రెషన్ లేదు. అదిరింది. అవునా, ఓకే డన్. ఫైనల్లీ మేము అందరం ఫ్రెష్ అయిపోయామండి, రెడీ అయిపోయాము. టైం వచ్చి 12:30 అవుతుందండి మధ్యాహ్నం. అంటే నిన్న నైట్ 2 అయిపోయిందండి, లేట్ అయిపోయింది. నిన్న 4 ప్లేసెస్ కవర్ చేసాము. సో ఈ రోజు కూడా మేము అలాగే 2 ప్లేసెస్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ కవర్ చేయబోతున్నామండి. సో ఇప్పటి నుంచి అయితే మేము ఇక్కడ బయలుదేరుతున్నాం. సో 2 వీడియోస్ రాబోతున్నాయి, 2 డిఫరెంట్ ప్లేసెస్ కాబట్టి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా మార్నింగ్ రొటీన్ అంతా మీకు ఇష్టం లేకపోతే మీరు వీడియోని స్కిప్ చేయొచ్చండి. అంటే దీని తర్వాత నుంచి మేము ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నామో అది కంటిన్యూ అవుతుంది కాబట్టి. అంటే మేము ఎందుకు ఇలాగ మా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నామంటే చాలామంది ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ చాలామంది మా ఫ్యామిలీ టైం ఇష్టపడుతున్నారు కాబట్టి మేమైతే మా డైలీ మార్నింగ్ రొటీన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి దాని తర్వాత నుంచి వీడియో ఫాలో అవ్వచ్చు. సో రాత్రి మీరు దీని ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారండి, సబ్జా గింజలు రాత్రి నానబెట్టానండి. ఇదిగోండి చూడండి. సో ఇప్పుడు మార్నింగ్ మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట. సో అందుకని బాటిల్స్లో ఫిల్ చేసి కొంచెం షుగర్ వేసేసి ఇంకా పిల్లలకి ఎవరి బాటిల్స్ వాళ్ళు ఇండివిజువల్గా ఇచ్చేస్తాను. ఇంకా డే అంతా కొంచెం కూల్గా ఎంజాయ్ చేస్తారు. సో మేమైతే మా హోటల్ బయటకు వచ్చేసామండి. సో మేము ఇప్పుడు మా హోటల్ దగ్గర నుంచి దుబాయ్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాము. సో దుబాయ్ మెట్రో స్టేషన్ మాకు పక్కనేనండి, దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్. సో మా హోటల్ పక్కనే బుర్జ్ ఖలీఫా ఆపోజిట్లోనేమో దుబాయ్ ఫౌంటైన్, దాని వెనకాలే దుబాయ్ మాల్ అండి. దుబాయ్ మాల్లోనే దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ ఉంది. జస్ట్ వాక్ మేబీ ఒక 5 minutes మేము అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడి నుంచి మేము పామ్ జుమేరా సో మోనో రైల్లో ఆ ఎక్స్పీరియన్స్ మోనో రైల్లో మీకు చూపించాలని మాత్రమే వెళ్తున్నాము. మేమైతే ట్యాక్సీ పట్టుకుని వెళ్తే చాలా టైం సేవ్ చేయొచ్చు, అలాగే మాకు ఈజీగా అయిపోతుంది, అంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా అయిపోతుంది. మా పక్కన ఉన్నది ఒపేరా హౌస్ అండి, ఆ పైన ఉన్నది బుర్జ్ ఖలీఫా. ఇంకా ముందు చూపిస్తాను రండి. ఖలీఫా ఏదైతే మా దీని వెనకాల ఉందో ఇదిగోండి ఇది మా హోటల్. మళ్ళీ తిరుగుతున్నాను చూడండి రౌండ్, ఇది ఒపేరా హౌస్. మళ్ళీ అలా రౌండ్ తిరుగుతున్నాను చూడండి, ఇది బుర్జ్ ఖలీఫా. మళ్ళీ అలా రౌండ్ తిరుగుతున్నాను చూడండి, ఇది దుబాయ్ పార్క్. దీని వెనకాల ఉన్నది దుబాయ్ ఫౌంటైన్. ఈ దీని వెనకాల ఉన్నది వచ్చేసి దుబాయ్ ఏమంటారు మాల్. అంటే మేము కరెక్ట్గా ఈ సెంటర్ స్పాట్లో ఉన్నాం. డౌన్ టౌన్ మా ఏరియా వచ్చేసి హాట్ స్పాట్లో అయితే ఉన్నాం మేము. సో అలా వెళ్ళి దుబాయ్ మాల్కి ఎంటర్ అయిపోవడమే. చాలాసార్లు ఇటు తిరిగాము, ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో మేము ఏ ప్లేస్లో ఉన్నామో, మా ప్లేస్ దగ్గరలో ఏమేమి ఉన్నాయన్నది. సో రండి వాక్ చేద్దాం. సో ఇక్కడ ఇంటర్నెట్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. సో మన వాళ్ళు లైన్గా వ్లాగ్స్ చూస్తున్నారు కదా, నేను ఎక్కడ ఇలాగా ఫేస్ కనిపిస్తూ నేను మొబైల్ గురించి చెప్పలేదు. ఏదైతే టూరిస్ట్ సిమ్ పాస్పోర్ట్ ఇమిగ్రేషన్తో ఇచ్చారో దాన్నే మేము తీసుకున్న 1 day వ్యాలిడిటీ అన్లిమిటెడ్తో ఇస్తారు. నెక్స్ట్ నుంచి మనం రీఛార్జ్ చేసుకోవాలి. చాలా కాస్ట్లీ అండి. నేనైతే 15 GB 28 వ్యాలిడిటీతో 28 days వ్యాలిడిటీతో 99 dirhams అనుకుంటా, అంటే సుమారు 1500 2500 పడింది. కాబట్టి అది తీసుకున్నాను, ఎందుకంటే అటు ఇటు తిరగాలి కదా, ట్యాక్సీలు బుక్ చేయాలి, ఫుడ్ ఆర్డర్ చేయాలి, ప్లేసెస్ చూడాలి. కాబట్టి మ్యాక్సిమం వాడుకునేది హోటల్లో వాడుకోండి. మిగతా టైంలో జస్ట్ ఇంత వద్దనుకుంటే ఇంకా తక్కువ ప్లాన్స్ ఏవో ఉన్నాయి, అవి చెక్ చేసుకోండి. నేనైతే 99తో ఏయు అనే సర్వీస్ ప్రొవైడర్ అండి, దాంట్లో తీసుకున్నాను. డియు ఏయు కాదు, డియో ఏయో గుర్తులేదు, డియుఏనా? డియు సారీ, డియు అండి.
డియూ సిమ్ వాడుతున్నాను. సర్వీస్ అయితే బాగుంది, సర్వీస్లో తేడా లేదు, కానీ చాలా ఎక్స్పెన్సివ్. మినిమం 7 days స్టార్టింగ్. అది 7 days ఉంది, 7 days స్టార్టింగ్ ఉంది. మీకు 7 days కంటే తక్కువ ఉంది అనుకోండి, అది వాడుకోండి, అది మీ చాయిస్. ఏదైతే ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నానో ఈ డ్రెస్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దుబాయ్ సిరీస్లో నేను ఏవైతే డ్రెస్సెస్ తీసుకున్నానో వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ ఇవ్వకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ చేసినట్టయితే నేను మీకు ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. వచ్చామండి, మ్యూజిక్ స్టార్ట్ అయింది, ఫౌంటైన్ షో స్టార్ట్ అయింది. డే టైం. మాకైతే ఇది బోనస్ అండి. అంటే డే టైం ఫౌంటైన్ షో. యాక్చువల్లీ ఈవినింగ్ 6-7 కల్లా స్టార్ట్ అవుతుందని తెలుసు. అంటే నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు ఏదైనా ట్రైల్ చేస్తున్నారేమో, అంటే వర్కౌట్ చేస్తున్నారేమో ఈవినింగ్కి కొత్త మ్యూజిక్కి అని అనుకున్నాను. అందుకని ఇంకోటి ఏంటి అంటే ఏది ఏమైనానండి మేము ప్రైమ్ లొకేషన్లో ఉన్నాము. సో ఇది ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి చాలాసేపు ప్లే చేశారండి. మేము అక్కడి నుంచి ఇక్కడ 5 minutes ఉంటుంది, వీడియోస్ తీసుకున్నాం. 5 minutes ఉంటుంది మామూలుగా అయితే, చాలాసేపు ప్లే చేశారు. అందుకనే మీకు చెప్పాము ఈ దుబాయ్ ఫౌంటైన్ మీకు చూపిస్తున్నాను. వెనకాల ఏమంటారు బుర్జ్ ఖలీఫా. అంటే చాలా మంది ఇరిటేషన్గా అనిపించవచ్చు, చూసిన వాళ్ళకి అనిపించనియండి. అది దుబాయ్ మాల్ అండి. ఏదైతే మీకు గోల్డ్ కలర్ క్రీమ్ కలర్లో ఉందో, అండ్ అదిగోండి మా హోటల్ ఎంఆర్, ఏదైతే టాలెస్ట్ బిల్డింగ్ ఉందో అది. సో ఇదే దుబాయ్ మాల్ అండి. సో మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత అప్పుడు మెట్రో మనం క్యాచ్ చేయొచ్చు అని చెప్పారు. డీటెయిల్గా తెలీదు. సో లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మేము డీటెయిల్గా అయితే మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో ప్రస్తుతానికి అయితే లోపలికి ఎంటర్ అవుదాము. బుర్జ్ ఖలీఫాకి వెళ్ళాలన్నా సరే ఇక్కడ నుంచి మీరు ఎంటర్ అయ్యి ఆ రిసెప్షన్కి వెళ్ళి మీరు టికెట్స్ అయితే తీసుకోవచ్చండి. ఆ వీడియో చూడకపోతే ఫుల్ వీడియో చేసాము, ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇది యాక్చువల్లీ పామ్ జుమైరా వీడియో అండి. బట్ చాలామంది మెట్రో మీద ఇన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి. సో మాకు ఇది టైం కన్జ్యూమింగ్ అయినా కూడా మేము మెట్రోలో ట్రావెల్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాం. సో మేము దుబాయ్ మాల్ నుంచి దుబాయ్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నామండి. ఇంచుమించు 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు నడక. అంటే దుబాయ్ మాల్ నుంచి ఎంటర్ అయ్యాం కాబట్టి సో మేబీ మాకు ఎక్కువ దగ్గర ఎంట్రన్స్ ఏమైనా ఉందేమో మరి మాకు తెలీదు, చూడాలి. అదే ఇది కూడా ఎందుకనంటే మేము మీకు మెట్రో ఎక్స్పీరియన్స్ కూడా చూపిద్దాము అనే, లేదు అని అంటే మేము ట్యాక్సీ బుక్ చేసేసుకుంటే కరెక్ట్గా మా హోటల్ దగ్గర సేవ్ అయ్యేది. ప్లస్ మళ్ళీ మేము అక్కడ కరెక్ట్గా అక్కడ దిగే వాళ్ళమి. మనం ట్రావెల్ చేసినప్పుడు మ్యాప్స్ ఉంటాయి. సో మ్యాప్స్ మనం చూసుకుని దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు మేము కూడా అదే పని చేసాము. సో ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ నుంచి రెడ్ లైన్లో మేము ఇప్పుడు పామ్ జుమైరాకి వెళ్ళాలి. సో ఇందాక కొన్ని వీడియోస్ అయితే చూసాము ఆ స్టాప్ అని. సో అక్కడ టికెట్ కౌంటర్కి వెళ్ళి వాళ్ళని కనుక్కుందాం. బట్ బేసిక్ అయితే మీకు రెడ్ లైన్, గ్రీన్ లైన్, ఆరెంజ్ లైన్ ఇవే ఉన్నాయి. బ్లూ లైన్ కూడా ఉందండి. Shobha Reality, from there you have to take a tram. Okay, fine. Okay. 4 tickets, one way, two way, go and come back. One way. 32. సో మేము పామ్ జుమైరాకి అయితే టికెట్స్ తీసుకున్నామండి. అంటే కార్డ్స్ లాగా ఇచ్చారు. అంటే ఇది 1 way టికెట్, 2 way అయితే చాలా తగ్గుతుంది. మాకు నలుగురికి పామ్ జుమైరాకి జుమేరియా అంటున్నాను, ఏమంటారు. ఓకే, సో మాకు 32 అయిందండి. 32 దిరామ్స్ అయింది. అంటే మనిషికి 8 దిరామ్. ఒరిజినల్గా మా క్యాబ్కి చూస్తే హాలా ట్యాక్సీలో 41 to 50 అండి. 41 నుంచి 50, 55 వేసుకోండి మ్యాక్సిమం. సో జస్ట్ డిఫరెన్స్ ఎంత అంటే ఒక 15 దిరామ్. సో దీనికి మేము చాలా నడవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చేయాలంటే ఇక్కడి నుంచి మధ్యలో ఎక్కడ దిగాలి, శోభా రియాలిటీలో దిగాలి. అక్కడి నుంచి మళ్ళీ ట్రామ్ పట్టుకోవాలన్నారు. ట్రామ్ నుంచి మళ్ళీ మోనోరైల్ ఎక్కాలి. సో కాబట్టి ఫ్యామిలీగా వస్తే ఫ్యామిలీ ఆఫ్ 4 కానీ 5 కానీ ఫ్యామిలీ సైజ్ పెరిగే కొద్దీ మీరు ఏమంటారు ట్యాక్సీ తీసుకోవడమే మంచిది. ఎందుకంటే మెట్రో వరకు నడిచి
మళ్ళీ అక్కడ చాలా నడవాలి. కాదు ఇప్పుడు ఎంత దూరం నడిచాము మనం? చాలా నడిచాము. ఈవెన్ పోనీ వేరే రూట్లో వచ్చినా సరే మాకు మెట్రో స్టేషన్ చాలా దూరంలో ఉంది. అది కూడా డౌన్ టౌన్ సెంటర్లో ఉండి కూడా మాకు. కాబట్టి ఫ్యామిలీస్ వస్తే ఫ్యామిలీ ఆఫ్ 4 కానీ ఫ్యామిలీ ఆఫ్ 5 కానీ 4 దాటి వస్తే ఇంకా మీరు 3 దాటి వస్తే మాకు 4 నుంచి ఎంత వచ్చినా సరే మీరు ట్యాక్సీ అయితే వాడుకోండి. చాలా గంటల టైం అయితే మీరు సేవ్ చేయగలరు. డబ్బులు ఆల్మోస్ట్ అలాగే అవుతాయి, కొంచెం ఎక్కువ అవుతాయి. ఆ ఎక్కువ అయ్యే దాంట్లో మీకు చాలా సుఖం వస్తుంది, చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడైతే వెళ్ళిపోదాము. స్కాన్ చేయడం అది చూడాలి కదా. ఫస్ట్ నేను స్కాన్ చేస్తాను. ఇలా కార్డ్స్ ఇచ్చారు. ఇంకో ఆప్షన్ అండి, నోయల్ కార్డ్ అనేది కూడా ఉంది. నోయల్ కార్డ్ అన్నీ తప్పే చెప్తున్నానండి. నోయల్ కార్డ్, నోయలో నోలో. సో ట్రావెల్ కార్డ్ ఇది, అది కూడా ఉందండి. సో అది మేము ఎందుకు తీసుకోలేదు అంటే మేము ట్యాక్సీలో ట్రావెల్ చేస్తున్నాము, మెట్రో అసలు వాడట్లేదు. దాంట్లో టూరిస్ట్కి సిల్వర్ కార్డ్ బెస్ట్ అని చెప్పారు. దాని మీద కూడా డీటెయిల్స్ ముందు ఇస్తాము. ప్యాకేజ్ ముందు వీడియోస్ వస్తాయి కదా, ట్రాన్స్పోర్ట్ మీద సపరేట్ వీడియో వచ్చినప్పుడు సపరేట్ డీటెయిల్స్ ఇస్తాము. ప్రస్తుతానికి మాత్రం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. దుబాయ్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే టూరిస్టులు కానీ ట్రాన్స్పోర్ట్ కోసం నోల్ కార్డ్స్ అయితే వాడొచ్చండి. సో ఈ నోల్ కార్డ్స్ని దుబాయ్లో ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మెట్రో కానీ బస్సెస్ కానీ ట్రామ్ కానీ వాటర్ ట్యాక్సీస్లో ఈ నోల్ కార్డ్స్ని వాడొచ్చు. అయితే ఈ నోల్ కార్డ్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అని అంటే ఆర్టీఏ అవుట్లెట్స్ కానీ, లేదు అని అంటే టికెట్ వెండింగ్ మెషిన్స్, అంటే టికెట్స్ ఎక్కడైతే మనం కొనుక్కోగలమో ఆ మెషిన్స్ దగ్గర మనం అయితే ఈ నోల్ కార్డ్స్ అయితే తీసుకోవచ్చండి. మరొకటి ఏంటంటే నోల్ కార్డ్స్ తీసుకున్న తర్వాత వీటిని మనం టాప్అప్ చేసుకోవడానికి ఆన్లైన్ కూడా మనము రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రతిసారి మనం ఆ మెట్రో స్టేషన్కి వెళ్ళి రీఛార్జ్ చేసుకోక్కర్లేదు, ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. అయితే నోల్ కార్డు 4 రకాలండి. నోల్ సిల్వర్ కార్డ్, నోల్ గోల్డ్ కార్డ్, నోల్ బ్లూ కార్డ్ అండ్ నోల్ రెడ్ కార్డ్. అయితే మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే నోల్ సిల్వర్ కార్డ్ అయితే టూరిస్ట్కి బెస్ట్ ఆప్షన్ అని అయితే మేము విన్నామండి. సో సిల్వర్ కార్డ్ వచ్చి మనకి 25 AED పడుతుంది, అంటే 25 dirhams అయితే మనకి సిల్వర్ కార్డ్ అవుతుందన్నమాట. సో దాంట్లో 19 రూపాయల వరకు మనము ట్రావెల్ అయితే చేయొచ్చు. సో దాంట్లో మళ్ళీ గోల్డ్ కార్డ్ ఉన్నదండి. గోల్డ్ కార్డ్ దీనికి డబుల్ రేట్ అనమాట. దానివల్ల అన్నీ మనం సేమ్ ట్రావెల్ చేయొచ్చు. కానీ స్పెషల్ ప్రివిలేజ్ ఏంటి అని అంటే గోల్డ్ క్లాస్ క్యారేజెస్లో అయితే ట్రావెల్ చేయొచ్చు. అంటే VIP క్యారేజెస్ అని సెపరేట్గా ఉంటాయి, అందులో అయితే ట్రావెల్ చేయడానికి ఉంటుంది. సో బట్ బెస్ట్ బడ్జెట్లో అయితే ఈ సిల్వర్ కార్డ్ అయితే యూజ్ చేయొచ్చండి. ఒక్క మెట్రో అనే కాదు, ముందు చెప్పినట్టు మిగతా ట్రాన్స్పోర్ట్స్లో కూడా మనం దాన్ని వాడచ్చు. సో ఈ సిల్వర్ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు ఎన్ని రోజులైతే ఉంటారో దాన్ని బట్టి మీరు అన్లిమిటెడ్ పాసెస్ అయితే తీసుకోవచ్చండి. 1 day పాస్ ఉంది, 7 day పాస్ ఉంది, సో 30 day 90 days ఇలా పాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో 7 day పాస్ వచ్చి సిల్వర్ కార్డ్కి అయితే 110 AED అంటే 110 dirham అయితే పడుతుంది. అదే గోల్డ్ అయితే దానికి డబుల్ అండి, 220 AED పడుతుంది. అలాగే 30 daysకి అయితే 350 సిల్వర్ కార్డ్కి, 700 dirham గోల్డ్ కార్డ్కి. అలాగే 90 రోజులకైతే 830 సిల్వర్ కార్డ్కి, అలాగే 1660 గోల్డ్ కార్డ్కి అయితే పడుతుంది అనమాట. సో మీ చాయిస్ బట్టి మీరు ఎన్ని రోజులు ఉంటున్నారో దాన్ని బట్టి చూసుకొని మీరైతే టాప్అప్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఆన్లైన్లో చూసి మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా అప్డేట్ అవ్వచ్చు, లేకపోతే నేను ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి కదా మారడానికి. సో ఒకసారి మళ్ళీ మీరు ఒకవేళ ట్రావెల్ చేసేటప్పుడు ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఫర్దర్ ప్రొసీడ్ అవ్వచ్చు. సో మాదైతే ఇది ఫస్ట్ మెట్రో ఎక్స్పీరియన్స్ అండి ఇన్ దుబాయ్. సో చక్కగా ఇలాగ రిలాక్స్ అవుతూ సిటీ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ బాగుంది మా ఎక్స్పీరియన్స్. అంటే ఆల్రెడీ మేము మెట్రోస్ సింగపూర్ అండ్ మలేషియా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం, బట్ ఇన్ దుబాయ్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. మాకంటే పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారండి. క్రిస్సీ అయితే ఫ్రంట్లో నిల్చుండిపోయాడండి వ్యూస్ క్యాప్చర్ చేయడానికి. సో మనకి మెట్రోలో ట్రావెల్ చేయడం పెద్ద కష్టమేం కాదండి. సో చూడండి అనౌన్స్మెంట్ వస్తుంది, డోర్స్ క్లోజింగ్, డోర్స్ ఓపెనింగ్ అని. అండ్ దట్టు మీకు ఇక్కడ మ్యాప్ ఇచ్చేస్తాడు. మనం ఏ స్టేషన్లో ఎక్కాం, లేకపోతే ఏ ప్లేస్లో ఎక్కాం అనేది చెక్ చేసుకొని నెక్స్ట్ మన డెస్టినేషన్ ఎక్కడికి అన్నది మనం అక్కడ చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అదిగోండి
المحطة الأخيرة لهذا القطار. సో స్టేషన్కి ఏ స్టేషన్ రాబోతుంది అని ముందుగా అనౌన్స్ చేస్తారండి. అలాగే ఈ ట్రైన్ లాస్ట్ స్టేషన్ కూడా అనౌన్స్ చేసేస్తారనమాట. సో దాన్ని బట్టి మనకేం భయం పడక్కర్లేదు. అదిగోండి ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూనే ఉంటారు. మా స్టేషన్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు. ఎలా ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? బాగుంది. అంటే క్రిసి అయితే ఫుల్గా వ్యూ ఎంజాయ్ చేశాడండి. ఫ్రంటే కదా, అంటే వీటికి డ్రైవర్స్ ఉండరు, అంతా ఆటోమేటిక్ కదా. వీలైతే ఆ ఫ్రంట్ పాయింట్ పట్టుకోవడానికి ట్రై చేయండి. అందుకే మేము ముందు వచ్చేసామండి. ఆ ఫ్రంట్ పాయింట్ పట్టుకుంటే మీకు వ్యూ చూడొచ్చు, ఇంకేది అడ్డు ఉండదు. సో అలా ఎంజాయ్ చేసాం. సో మెట్రో యూజ్ చేయడం చాలా ఈజీ అండి. సింపుల్ ఏంటి అంటే ఇదిగోండి ఇలా మ్యాప్ ఉంటుంది. మ్యాప్ చూసుకోండి. మ్యాప్లో ఎక్కడైనా మీరు ఏ స్టేషన్కి వెళ్తే ఆ స్టేషన్ దగ్గర యు ఆర్ హియర్ అని ఉంటుంది. ఈ డాట్ ఐడెంటిఫై చేయండి. మీకు అర్థమవుతుందా? బ్యాక్ వెళ్ళినప్పుడు యు ఆర్ హియర్ అంటే మనం ఇక్కడ ఉన్నామని అర్థం. సో మన స్టేషను ఇటు ఉందా ఎక్కడుందో చూసుకోండి. చూసుకొని మన దగ్గర నుంచి బుర్జ్ ఖలీఫాకి వెళ్ళాలనుకోండి. చూడండి స్ట్రైట్ లైన్ ఉంది, రెడ్ లైన్. సో రెడ్ లైన్ మీద వెళ్ళిపోండి. లేదు బుర్జ్ ఖలీఫా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ దిగిపోయి మనం ఇంటర్చేంజ్ అవ్వాలి. అంటే ఆరెంజ్ లైన్ ఎక్కాలి. ఆరెంజ్ లైన్ అంటే ఏంటి? చూడండి ఇక్కడ ఉంది ట్రామ్ లైన్. గ్రీన్ లైన్ ఏంటి? మెట్రో గ్రీన్ లైన్. మెట్రో రెడ్ లైన్. ఓకేనా? ఇదిగోండి బ్లూ లైన్ అయితే మోనోరైల్ లైన్. ఇది బస్ లైన్, పర్పుల్ ఫెర్రీ లైన్. ఇది ఫెర్రీ లైన్ ఇక్కడ నుంచి ఉంటుంది చూడండి. ఇదిగోండి ఇది ఫెర్రీ లైన్. అంటే వాటర్ మీద ఉంది కదా, బ్లూ కలర్ మీద. సింపుల్. ఇది అర్థం చేసుకుంటే మీకు అర్థమైంది. ఈవెన్ కన్ఫ్యూజ్ అయ్యి ట్రైన్ ఎక్కినా సరే ట్రైన్లో మీకు ప్రతిదీ డీటెయిల్స్ చెప్తున్నారు. ఇంకా అస్తమానికి అనౌన్స్మెంటే, ఏ స్టేషన్కి వెళ్తున్నాం, ఏ స్టేషన్ దిగబోతున్నాం, సో అనేది మనకు చెప్తున్నారు. సో మన టూరిస్టులకి అయితే ప్రశాంతంగా నిద్రపోనీరండి, అలా ఓదరగొడుతూనే ఉంటారు. మరి మంచిదే కదా. కొంచెం మంది చాలా భయపడతారు ఏమైపోద్దు అని. కానీ ప్రతి స్టేషన్కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అది మనకు చాలా ఈజీ అనిపిస్తుంది. భయపడకండి, చాలా సింపుల్గా ఉంది. సింగపూర్ ఎంత చక్కగా అర్థమయ్యేటట్టు ఉందో ఇది కూడా అంతకంటే ఎక్కువ అర్థమైనట్టు ఉందని నాకైతే అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు రెడ్ లైన్ నుంచి ఆరెంజ్కి ట్రాన్స్ఫర్ అవుతున్నామండి. మనకు కార్డు ఇచ్చారు కదా, జస్ట్ కార్డు ట్యాప్ చేయండి, మనకు ఓపెన్ అవుతుంది. సో మనం బయటకు వచ్చేయడమే. ఇప్పుడు ఆరెంజ్ లైన్కి అయితే వెళ్తున్నాము. సో ఒకటే టికెట్ ఇచ్చారండి, ఆరెంజ్కి రెడ్కి. మన డెస్టినేషన్కి ఎన్ని లైన్లు ఉన్నా ఒకటే టికెట్ ఇచ్చారు. కాబట్టి మనం ఇదిగోండి ట్రామ్. ఇదిగోండి మళ్ళీ చూడండి, అటు నుంచి వచ్చిన వాళ్ళకి ఇది రెడ్ లైన్. ఇలా ఎక్కడికక్కడ మీకు ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. సో టెన్షన్ ఏం పడక్కర్లేదు. సింపుల్ గమనించుకోండి, మెట్రో అంటే వాకింగ్ ఎక్కువే ఉంటుంది. ఒకటి ఈ లైన్స్ మారేటప్పుడు పక్కపక్కన ఇలా దిగి ఇంకో ట్రైన్ ఎక్కేద్దాం అనేది కాన్సెప్ట్ కాదండి. ఎందుకంటే ఇది సపరేట్ లైన్, అది సపరేట్ లైను. కాబట్టి చేంజ్ అయినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక లైన్ నుంచి ఇంకో లైన్ మారాల్సి వచ్చినప్పుడు వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సో అందుకనే మేము మలేషియా కానీ సింగపూర్లో స్టార్టింగ్ కాబట్టి మాకు అర్థమైంది. కాబట్టి ఇంకా అప్పుడులో బడ్జెట్ తక్కువ కాబట్టి ప్లస్ అవి బస్సెస్ కూడా ఉన్నాయి, బస్సెస్ కూడా ఈజీగా ఉన్నాయి కాబట్టి మేము చేయగలిగాము. సో ఈ వాకింగ్ అయితే ఉంటుందండి, ఇది గమనించుకోండి. సో చాలా నడిచాము, ఇప్పటికే నడిచాము, మళ్ళీ నడుస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అరిగిపోయిందా? ఎప్పుడో. ఒక సామెత ఉంది కదండి, ఏంటంటారు అది నాకు సామెత గుర్తు రావట్లేదు. నడకున్నా అక్కడక్కడ ఇదిగోండి ఈ ట్రావెలేటర్లు అయితే ఉంటాయి. దుబాయ్ మాల్లో నుంచి దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి అంటే నియర్లీ 1 కిలోమీటర్ నడవాలండి. చాలా నడకుంటుంది. ఇవి ఉంటాయి కదా, ఏవి ట్రావెలేటర్లు, ఇవి కూడా అలా నుంచుంటే ఎంతకి వెళ్తున్నట్టు అనిపించవు. మళ్ళీ వీటి మీద కూడా నడిచాము మేము. అక్కడ మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. మీరు నెక్స్ట్ వీడియోలో మేము ఒక 4 or 5 ఎక్కి ఉంటాము. మేము నెక్స్ట్ వీడియోలో పామ్ జుమేరాకి వెళ్ళాము. సో చూసుకున్నాము కూడా. సో ఎంత నడిచామంటే అంత నడిచాము. ఇదిగోండి ఇప్పుడు నడుస్తున్నాము, మధ్యలో నడుస్తున్నాము, మళ్ళీ దాని మీద ఎక్కుతున్నాము, మళ్ళీ నడుస్తున్నాము. సో మీరు అనుకోవచ్చు వీళ్ళు ఇండైరెక్ట్గా ట్యాక్సీ ఆఫ్ చేయండి అని చెప్తున్నారని. కాదు, రియాలిటీ చెప్తున్నాను. అది మీరు చాయిస్ ఇస్ యువర్స్.
మేము సింగపూర్ ఫస్ట్ వెళ్ళినప్పుడు మాకేం చెప్పారంటే మలేషియా బై రోడ్ వెళ్ళొచ్చండి అన్నారు. ఎలా చెప్పారంటే ఇలా గోడెక్కి అలా దూకితే ఇది సింగపూర్ అది మలేషియా అన్నట్టు చెప్పారు. అపరాజిత నేను అలా అనుకొని బస్సు ఎక్కితే 5 గంటలకు బయలుదేరిపోయామండి. బయలుదేరితే అది సాయంత్రం నైట్ వరకు 7 గంటలకి మలేషియా బస్ స్టాప్ రీచుకున్నాం KLCC. అంటే మేము అనుకున్నాము 11కి అలా చేరుకుంటే రోజంతా ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ కొంచెం ఏదన్నా ఉంటే చూసుకొని ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కి రావచ్చండి. ఆ రోజంతా జర్నీలోనే పోయింది. మరి అలాంటప్పుడు మేము ఇంకేం చేసామంటే ఆ నైట్ జస్ట్ పడుకున్నామండి. KFCలో ఫుడ్ తినేసి పడుకుని నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏం చేసామంటే లేచెళ్ళి ఎయిర్ ఏషియా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని, ఎందుకంటే నెక్స్ట్ కూడా బస్సులో వెళ్దాం అనుకున్నాం. ఇంక బస్సులో వెళ్తే మళ్ళీ నెక్స్ట్ రోజు జర్నీ ఉంది, రీచ్ అవుతామో లేదో తెలియదు. కాబట్టి రియాలిటీ చెప్పరు చాలామంది. సో ఆ రియాలిటీ చెప్పడం కోసం నేనైతే మీకు చేస్తున్నాను. ఏది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, పర్టికులర్గా మేము జస్ట్ మీకు చెప్తున్నామండి. మీరు కూడా రీసెర్చ్ చేసి మీ చాయిస్ తగ్గట్టు లేదా మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు యూ కెన్ ఆప్ట్. చూడండి అదిగోండి, అది స్టేషన్, అది శోభా రియాలిటీ, అది మెట్రో స్టేషన్. అదంతా నడిచి వచ్చామండి. అదంతా నడిచి వచ్చి ఇది అటు కదా రిచ్, ఇది ఆరెంజ్ లైన్కి వచ్చాము. సో మీరు మ్యాప్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఆరెంజ్ లైన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయండి, 2 మ్యాప్లు ఉన్నాయి. రెండట్లో సేమ్ ఉన్నాయి. జస్ట్ యారో మార్క్ ఇది కిందకు ఉంది, అది యారో మార్క్ పైకి ఉంది. అది చెక్ చేయలేదు. కాబట్టి మనది ఎక్కడ ఉంది పామ్ జుమేరియా అంటే ఇక్కడ జుమేరా అంటే మనం ఎక్కడ ఉన్నామో ఇక్కడ నుంచి ఇలాగ ఇక్కడికి రావాలి. సో అదేమో ట్రైన్ పైకి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఇక్కడ చూడండి, మనం వెళ్ళాల్సింది ఈ యారో మార్క్ కిందకు ఉండి ఆరెంజ్ ఫుల్ గా ఉంది చూడండి, ఆరెంజ్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ దీనికి ఆరెంజ్ ఈ మధ్యలో బ్లాక్ ఉంది. అదే ఒక రకంగా మనం వీఆర్ హియర్ అని అనుకోవాలి. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలి? కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళే ట్రైన్ మనం ఎక్కడికి వెళ్ళాలి? పామ్ జుమైరా. సో ఎక్కడ ఉన్నామో మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళే ట్రైన్ ఇటు పక్క ఉంది, పైకి వెళ్ళే ట్రైన్ అటు పక్క ఉంది. సింపుల్, అంతే, అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మేమైతే ఆరెంజ్ లైన్కి మారుతున్నామండి. అంటే శోభా రియాలిటీ స్టాప్ వరకు వచ్చాము రెడ్ లైన్లో, అది మెట్రో. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము ట్రామ్ ఎక్కబోతున్నామండి. అది ఆరెంజ్ లైన్ అంటున్నారు ట్రామ్ని. సో రండి వెళ్దాం. సో ప్రస్తుతం మేము వెళ్తున్నది ట్రామ్ అండి. సో ట్రామ్కి మెట్రోకి డిఫరెన్స్ ఏంటంటే మెట్రోకి సపరేట్ లైన్ ఉంది, అది పైన వెళ్తుంది, దానికి సపరేట్ ట్రాక్ ఉంది. ట్రామ్ అంటే రోడ్స్ మీద వెళ్తుందండి. చూడండి పక్కన ఏదో బస్సులో వెళ్తున్న ఫీలింగ్ ఉంది మాకు. సో అది కూడా కొంచెం స్లోగా వెళ్తుంది. మెట్రో అయితే నుంచున్నాం అనుకోండి, సరిగ్గా పంచలాగితే పడిపోతాం, గుద్దేసుకుంటాము, అంత స్పీడ్లో వెళ్తుంది. ఈ ట్రామ్ అయితే స్లోగా వెళ్తుంది. మనకు ట్రామ్స్ ఎక్కడ డాడీ ఎక్కడ ట్రామ్స్? క్యాల్కటాలో కదా, ఇండియాలో ఉన్నాయి. అంతే, కోల్కతాలో ఉన్నాయి ట్రామ్స్. సో అయిపోయిన వెంటనే మళ్ళీ ట్యాప్ చేయాలండి. అంటే మనం ఎగ్జిట్ అవుతున్నట్టు లెక్క, మరి స్కాన్ అవుతున్నట్టో తెలియదు. సో ఎక్కువ టిప్ ఏంటి అంటేనండి, మెట్రోకి మీరు ఒకవేళ దూరంగా ఉన్న వాటికి మెట్రో వాడదాము, దగ్గరలో ఉన్న వాటికి మామూలుగా దూరం ఉన్న వాటికి మెట్రో వాడదాము, దగ్గరలో ఉన్న వాటికి ట్యాక్సీ వాడదాము అని అనుకున్నారనుకోండి, మెట్రో వాడాల్సి వచ్చినప్పుడు ఇంకో టిప్ ఏంటంటే అప్ అండ్ డౌన్ తీసుకోండి. అంటే వెళ్ళడానికి రిటర్న్ తీసుకోండి, టూ వే తీసుకోండి. అప్పుడు మీకు చాలా బడ్జెట్లో అయితే తక్కువకి వస్తుంది, బడ్జెట్లో వస్తుంది. ఎందుకంటే ఒక ట్రిప్ 20 అనుకోండి, రిటర్న్ కూడా తీసుకుంటే అది 30కి వస్తుంది. సో చాలా మీరు సేవ్ చేయగలరు. కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి. సో అలా ప్లాన్ చేసుకుంటే చాలా మనీ సేవ్ చేయొచ్చు. లేదు కంటిన్యూగా ట్రావెల్ చేస్తానంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నోవెల్ కార్డ్స్ అనేవి తీసుకొని మీకు ఏ ప్లాన్ అయితే ఏమంటారు సూటబుల్గా ఉంటుందో ఆ ప్లాన్ తీసుకోండి. ఆల్రెడీ ఆ డీటెయిల్స్ మేము ముందు వీడియోలో ఇచ్చాము, చెక్ చేసుకుని ఆ విధంగా చేయండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకున్నానండి, అండ్ యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. సో మీరు కానీ దుబాయ్ ట్రావెల్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఏంటి అని ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. సో ఏం నచ్చిందో లేదో యూస్ఫుల్లో కింద కామెంట్స్లో తెలియజేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో ఎండ్ చేయక ముందు ఒక్క లైక్ చేయండి. అండ్ బాయ్ టేక్ కేర్.